దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే లక్షలాదిగా పనిచేసే కార్మికుల బొగ్గు గనుల సైతం వేలం వేసేందుకు సిద్ధపడుతోంది. బొగ్గు గనుల వేలాన్ని రద్దుపరుచుకోవాలని కోరుతూ సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, వాటి అనుబంధ సంఘాల కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం పాటలను ఆపాలని, లేకపోతే అడ్డుకుంటామని బొగ్గు గనుల సంఘాల నాయకులను హెచ్చరిస్తున్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో లక్షల మంది పనిచేస్తున్న బొగ్గు గనులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని చూస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకుందని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కిషన్ రెడ్డి ఉన్న రాష్ట్రంలో కూడా బొగ్గు గనుల వేలం ప్రారంభించడం బాధాకరంగా ఉందని, కార్మికుల సంక్షేమం పట్టని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తీర్చుకుంటుందని, ఇప్పటికే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, భవిష్యత్తులో కూడా తగిన బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు. సాధించండి పోరాటం, ఇది ఆగని అంతిమ పోరాటం, శ్రమజీవుల విప్లవ పోరాటం. సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టియు సంఘాలు 5-6 సంఘాలు ఇక్కడ పాల్గొంటా ఉన్నాయి. చాలా మంది నాయకులు ఉన్నారు. సరే, పరిచయాలు మన రాష్ట్రంలో ఉన్నది. రాష్ట్ర ఆదాయానికి పెద్దగా ఆర్థిక సహకారం ఇచ్చేటువంటి సింగరేణిని నానా రాజకీయ పార్టీలు ఇతర వాళ్ళు కూడా మరి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పుడు కూడా 1945లో నైజాం నవాబ్ దక్కన కంపెనీలో మన తెలంగాణ నైజాం నవాబు సింగరేణి షేర్లు కొని 1920లో డిసెంబర్ 23వ తారీఖున ఏదైతే సింగరేణి అని బొగ్గుట్ట ప్రాంతం వచ్చిందో సింగరేణి అని నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ 6 జిల్లాల్లో ఏదైతే సింగరేణి వ్యాప్తి చెంది ఉన్నది, దీన్ని ఏదైతే సింగరేణి ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క వేలానికి ప్రక్రియ మొదలుపెట్టారు. 2015లో పార్లమెంట్లో రెండోసారి బీజేపీ గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ